దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. చివరి దినాలకు వచ్చాం కదా, 40 రోజులు ఉపవాస ప్రార్థన అన్నాము. మనము హోలీ వీక్కి సమీపిస్తున్నాము. మరి ఈరోజు తేదీ వచ్చి 12వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. 13వ తేదీ మనకి మట్టల ఆదివారము, 20వ తేదీ మనకి ఈస్టర్ ఆరాధన. అంటే ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఒకే ఒక పాఠం, ఏది శాశ్వతం కాదు. కాలము కరిగిపోతూ ఉంటుంది, కాలము సాగిపోతూ ఉంటుంది. మనము ఆగిపోయినా కూడా కాలం నీ కోసం నా కోసం ఆగదు. కనుక ఈ శ్రమల కాల ధ్యానంలో ఈరోజు అద్భుతమైన సందేశం మనం నేర్చుకోవచ్చు. సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, పూర్తి వచనము. యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కనుక ఇక్కడ 3 పాయింట్లో నీవు నేను ఆ జీవితంలో చేదు అనుభవముల గుండా వెళ్ళినప్పుడు, మన శ్రమ సమాప్తమైనప్పుడు తల వంచి దేవునికి ఆత్మను అప్పగించగలుగుతాం. ఈ లోకంలో తల ఎత్తుకుని బతికితే పాతాళ లోకంలోనికి మన ఆత్మ దిగజారిపోతుంది. ఎప్పుడైతే దేవుని నిమిత్తము నీవు తల దించి తగ్గించుకొని బ్రతుకుతావో దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు. అయితే నేర్చుకుందాం సమాప్తమైనది. ఈ యొక్క పదము నేర్చుకునే ముందు ఇంగ్లీష్లో ఏ విధముగా ఉంది? జాన్ చాప్టర్ 19 verses 28 to 30 మనము చూడగలిగితే, ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జీసస్ న్యూ దట్ హిస్ మిషన్ వాజ్ నౌ ఫినిష్డ్. ఇక్కడ తెలుగులో కూడా మనం చదువుదాం. అంటే ఆయన దేని నిమిత్తము వచ్చాడో ఆ పరిచర్య సంపూర్ణము అయ్యిందని గ్రహించిన వాడే. And to fulfill the scripture, he said, I am thirsty. అంటే లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పినట్లు మనం ఇక్కడికి చూస్తున్నాం. కనుక వారు ఎప్పుడైతే ఆ యొక్క సోర్ వైన్ ఇచ్చి ఉన్నారో, ఆ చేదు ద్రాక్షారసం ఇచ్చి ఉన్నారో, వెనిగర్ అంటారు. ఎందుకు ఇచ్చి ఉన్నారంటే ఆ యొక్క శ్రమలు తెలియకుండా ఉండడానికి. కొంతమంది తీసుకున్నారంటారు, కొంతమంది తీసుకోలేదంటారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వర్స్ 30 మనం చదివితే, వెన్ జీసస్ హ్యాడ్ టేస్టెడ్ ఇట్, అది ఎప్పుడైతే రుచి చూచాడో, హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇక్కడ చెప్పబడుతుంది టెలిటెస్టాయ్, అది గ్రీక్లోను, హెబ్రూలో కలాష్ అని చెప్పి రాయబడుతున్నట్టు. అంటే టు అకంప్లిష్, టు ఫిల్ఫిల్, టు ఫినిష్, టు కంప్లీట్. కనుక అర్థం ఏంటంటే సంపూర్ణము చేయబడుట, అంటే ముగించబడుట, లేకపోతే సమాప్తము చేయబడుట, నెరవేర్చబడుట. ఇంకా చెప్పితే టు బి ఎట్ పీస్, అంటే సమాధానపరచబడుట అన్నది రాయబడింది. కనుక దెన్ హీ బౌడ్ హిస్ హెడ్ అండ్ గేవ్ అప్ హిస్ స్పిరిట్, అంటే ఆయన తల దించి తన ఆత్మను అప్పగించినట్లు చూస్తున్నాం. ఒక్కసారి తెలుగులో ఈ వచనాలు చూసినప్పుడు 28వ వచనం, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు. కనుక ప్రభువునందు ప్రియులరా, మన జీవిత దినములన్నీ ఆయన గ్రంథములో రాయబడి ఉన్నది. ఇప్పుడు సమాప్తమైనది అని వారు 6వ మాటగా ఎందుకు పెట్టారు అని అంటే, 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. కనుక ప్రభువునందు పిల్లరా, ఈ 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మన జీవితంలో ఒకవేళ దేవుడు అంగీకరిస్తే మనము ఏ మాటలు పలకడానికి సిద్ధపడుతున్నామో
నాకైతే తెలియదు. కానీ ఆ యొక్క ఒకవేళ యేసు క్రీస్తు ప్రభుల వారు సమాప్తమైనదేని ఎవరికి చెప్తున్నారు? తండ్రికి చెప్తున్నట్లు. అంటే ఇట్స్ ఏ రిపోర్ట్. అంటే ఇంకా చెప్పొచ్చు అంటే ఏ విధముగా అర్థం చేసుకోవచ్చు? ఒకవేళ మనకి ఏదైనా పని అప్పగించబడితే మనము రిపోర్ట్ ఇచ్చేటప్పుడు నేను ఈ పని చేసి ఉన్నాను, దీని రిజల్ట్ ఇది అని లెక్క అప్పు చెప్పుట, లేకపోతే టు గివ్ ఏ రిపోర్ట్ అంటే మనము ఎదుటి వారికి ఆ యొక్క వారు అప్పగించిన పనికి మనము జవాబుదారి అయి ఉన్నాము కనుక జవాబిచ్చుట. ఇంకా చెప్పాలి అని అంటే 6 దినములు దేవుడు సృష్టి చేసి 6వ దినమున ముగించి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్లు కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అంటే ప్రతి ముగింపు ఒక నూతన ఆరంభముగా మనం చూడగలుగుతున్నాము. అంటే ప్రభువునందు ప్రియులారా, ఈ జీవితంలో ఒకవేళ దేవుడు నీకు సమాప్తమైనది అని చెప్పితే మనకి యెషయా 60:20 తెలుసు. నీ దుఃఖ దినములు సమాప్తములైనవి, గంతులు వేస్తాము. కానీ హిజ్కియాతో యెషయా గారు ప్రవక్త వచ్చి ఏమని చెప్తున్నాడు 38లో, హిజ్కియాకు ఆల్రెడీ మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడైన యెషయా వచ్చి ఏం చెప్తున్నాడు? నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవు. అంటే నీ దినములు సంపూర్ణమైపోయినవి అని చెప్పబడుతుంది. మరి అప్పుడు హిజ్కియా ప్రార్థన చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ దేవుడు నీకు ఈ విధముగా నీ యొక్క దినములు సమాప్తమైనవి అని చెప్పితే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కనుక ఈ రోజు మనము ఈ సమాప్తము అయినది అని అక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు మనము పాత నిబంధన కొత్త నిబంధన చూసినప్పుడు పాత నిబంధన చివరి పేజీలో సమాప్తమైనది అని రాయబడినట్లు, కొత్త నిబంధన ప్రకటన గ్రంథం తర్వాత సమాప్తమైనది అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క నిబంధన సమాప్తమైనది. కనుక ప్రభువునందు ప్రియులారా, ప్రతిదీ కూడా ఒక టర్మ్ ఉంటుంది. కానీ నీకు తెలుసా, ఆ రోజున ఆదాము చేసిన పాపము వలన మరణము వచ్చి ఆ మరణము మనందరికీ వచ్చింది. అంటే ఆనాడు ఆదాములో మరణము, అవ్వమ్మలో జీవము. అంటే పాపము వలన మరణము వచ్చినప్పటికీ దేవుని కృప వలన ఆదాముకి దేవుడు కుమారుని ఇచ్చాడు. స్త్రీ సంతానముగా కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ స్త్రీ సంతానము క్రీస్తు యేసు ప్రభుల వారు. అంటే మరి నువ్వు నీ దినము ఎలా ముగిస్తున్నావు, ఎలా ప్రారంభించావు అనేది నీ పుట్టుక నీ చేతుల్లో లేదు. కానీ నీ దుఃఖ దినములు అనేవి నీ చేతుల్లో లేవు. కానీ నీవు ముగించే ముందు ఏ విధముగా ముగించబోతున్నావు? ఆర్ యు ప్రిపేర్డ్? నీవు సిద్ధపడి ఉన్నావా? ఒకవేళ నీ జీవిత దినములు అయిపోయాక నిన్ను సమాధిలో పెట్టవలసి వస్తే ఆ సమాధి మీద నీ బిడ్డలు ఏమి రాయబోతున్నారు ఆలోచించావా? కనుక ఇక్కడ మనము ఈ భావంతో వాక్యము చూసినప్పుడు దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము 24వ వచనంలో, నీవు దేవుణ్ణి ఘనపరచక నీ యొక్క అధిపతులు, రాణులు, ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని నీవు ఎందుకు చేశావు ఈ విధముగా అని చెప్పి అక్కడ రాయబడిన శాసనము చెబుతూ మెనే మెనే టెకెల్ ఉఫాసీన్ అంటే అర్థం ఏంటంటే, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడిను. కనుక ఒకవేళ ఈ మినేటికల్ ఉపాసిన్ నీతో చెబితే నిజంగా సమాప్తమైనది అని గంతులు వేసే కంటే నా తండ్రి కాలం ముగిసింది, నా కాలం ప్రారంభించబడింది, ఒక దినమున నేను సమాప్తము చేయబడతాను, ముగించబడతాను, నా బిడ్డలు
అంటే ఈ రోజున దేవుడు దైవ సేవ అప్పగించి దైవజనుడిగా నన్ను చేశాడు. మా నాయన అయితే ఆయన విశ్వాసే, కానీ నా బిడ్డలు నాకంటే గొప్ప సేవ చేయాలని. అంటే నీవు ఎలా పుట్టావో ముఖ్యం కాదు, కానీ ఏ విధముగా ముగిస్తున్నావో. ఎన్నో ప్రారంభించాము కదా, కానీ ఆరంభ శూరులము. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని చెబుతూ, అహంకారము గలవాని కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. నీవు ఎప్పుడూ కూడా శాంతం కలిగి ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, దేనికి కూడా తొణికిసలాడకూడదు. ఎన్నో ప్రారంభిస్తున్నాం కదా, జీవితంలో అనేక విషయాలు మనము వదిలిపెట్టేసే వారముగా ఉన్నాం. నా జీవిత ప్రయాణంలో కూడా ఆ ఆటుపోటులు తట్టుకోలేక, అంటే నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా. దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ఆయన నీకు సహాయం చేస్తాడని, ఆయన నీకు తోడుగా ఉంటాడని, నిన్ను తల దించే వాళ్ళని కూడా ఆయన చేతుల్లో ఉన్నదని, ఆయన సమస్తమునకు అధిపతి అని, సర్వజ్ఞాని అని, సర్వశక్తిమంతుడని నీవు తెలుసుకోవాలి. అంటే నా జీవితంలో ఆ యొక్క 4వ అధ్యాయము దానియేలు గ్రంథంలో రాయబడినట్లు, నా జీవితంలో నేను తరమబడినప్పుడు నా దేవుడు సర్వశక్తిమంతుడని నేను గుర్తు ఎరిగిన వాడనై, ఆయన తిరిగి నన్ను కట్టుటకు సామర్థ్యము కలిగిన దేవుడని నేను నమ్మి, నేను మీకు ఈరోజు చెప్పుతుంది ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క చూస్తాడు, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. మనము ముగ్గురి సేవా పరిచర్యలో వారి జీవితంలో మనము చూసినప్పుడు, మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క అహరోను కోసం ఏమి రాయబడి ఉన్నదో తెలుసా? సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు బండతో మాట్లాడమంటారు, వాళ్ళు కుట్టి ద్రోహులారా అని మోషే అహరోను అంటారో, దేవుడు మీరు ఎందుకు నాకు విరోధముగా పాపము చేసి ఉన్నారు, ప్రజల ముందు మీరు నన్ను ఘనపరచలేదు అని చెప్పి ఆ యొక్క మెరీబా స్థలములని పెట్టి అక్కడ పేరు పెట్టబడింది. అప్పుడు ఈ యొక్క సంఖ్యాకాండము 20వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా ఎదోము పొలిమేరల యొద్ద ఉన్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి కనుక అతడు ప్రవేశించు. చూసా, ఇక్కడ అహరోను చనిపోతున్నాడు. అహరోను మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. ఇక్కడ 120కి అహరోను చనిపోతున్నాడు. 3 సంవత్సరాల తర్వాత మోషే చనిపోతాడు. నీవు అహరోనును అతని కుమారుడిని ఎలియాజరును తోడుకుని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను కుమారుగా, ఎవరు? కుమారునిగా కాదు, కుమారుగా ఎవరు చేస్తారు? ఎలియాజర్కి ఇచ్చేసాడు ఆ సేవ పరిచర్య. నీవు నేను కూడా ఎవరో ఒకరికి ఇచ్చేయాలా. ఇక్కడ మోషేతో చెప్తున్నాడు, సంఖ్యాకాండము 27:18లో యెహోవా మోషేతో ఇట్లా, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు కనుక అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుట సర్వ సమాజము ఎదుట అతని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. కనుక ఎప్పుడైతే జరిగిందో అతడు నీకు బదులుగా అని యెహోషువ 1:1లో స్పష్టంగా దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలా, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి. ఈ రోజున ప్రభునందు ప్రియులారా,
ఖచ్చితముగా మనము మన తర్వాత మన బిడ్డలకి ఇవ్వబద్దులమై ఉంటున్నాము. ఇక చివరిగా ఏలియా కోసం వస్తే రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం, ఇంత మట్టుకు చాలు నన్ను చంపేయమని చెప్పినప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహోవాకు పట్టాభిషేకము చేయము, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్బే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. కనుక ఏలియా యొక్క సేవను ఎలీషాకి, మోషే యొక్క సేవను యెహోషువాకి, అహరోను యొక్క సేవను ఎలియాజర్కి ఇచ్చేశారు. అయితే రూపాంతర కొండ మీద మనకి తెలుసు ఏం జరుగుతుంది. మోషే ఏలియాలు వస్తారు, మేము మధ్యలో ఆపేశాము, వాగ్దాన దేశమునకు మేము వెళ్ళలేదు, మాకు ఇవ్వబడిన సేవా పరిచర్య సంపూర్ణము చేయలేదు, నీవు కూడా మధ్యలో వదలవద్దు అని చెప్పినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారిని బలపరిచినట్లు మనం చూడగలుగుతున్నాము రూపాంతర కొండ మీద ప్రభువునందు ప్రియులారా. అందుకనే గెత్సెమనే తోటలో అంతగా ప్రార్థన చేసి ఈ రోజు గొల్గొతా కొండ పైన ఆయన సమాప్తమైనది అని చెప్పగలిగాడు. ఒక దావీదు గొర్రెల దొడ్డిలోంచి వచ్చాడు, కానీ దావీదు తన కుమారుణ్ణి సొలొమోనుని మహారాజుగా చేశాడు. ఎందుకంటే దావీదు గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరి అయిన దావీదు మహారాజుగా మారాడు. నీవు నేను కూడా మన జీవితంలో ముగింపులో ఏ విధముగా ముగించడానికి ఈ రోజు నుంచి నువ్వు సిద్ధపడ్డావు? ఒకవేళ సమాప్తమైనది అని నువ్వు చెప్పవలసి వస్తే ఏమి చెప్పడానికి సిద్ధపడ్డావు? ఏ విధముగా నీ జీవిత దినములు దేవుని గ్రంథములో రాయాలని ఇష్టపడుతున్నావో ఈ రోజైనా ఆలోచిస్తావా? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీవు కృప కలిగిన దేవుడవని, కనికరము కలిగిన దేవుడవని, నీవు ప్రేమకు అర్హుడవని తండ్రి, స్తుతులకు అర్హుడవని, నీ ద్వారా తప్ప మేము ఏ ప్రేమను సంపాదించుకోలేమని, మా జీవిత దినముల నీవు దుఃఖ సహితముగాను అవి ఎంతో శ్రమకు కారణముగా ఉంటుండగా నీవు మాత్రమే మమ్మల్ని తప్పించి విడిపించి నడిపించుటకు సామర్థ్యము కలిగిన దేవుడవని నచ్చబడిన యేసు నామములో వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు 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 చొప్పున యేసు నామమును దీవించి వారి బిడ్డల్ని వారి కుటుంబాన్ని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.